ప్రజాయుద్ధ నౌక భౌతికంగా లేకపోయినా ఆయన పాట ఇప్పటికీ ప్రజల గుండెల్లో వినిపిస్తుంటుంది. జనవరి 31న గద్దర్ 76వ జయంతి సందర్భంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు కానుంది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తనయుడు సూర్యం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లోనూ ఫౌండేషన్ విస్తరిస్తామంటున్న సూర్యంతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. జయంతి రోజున గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం తన కుమారుడైనటువంటి సూర్య మనతో ఉన్నారు. చెప్పండి, జనవరి 31వ తేదీన గద్దర్ ఫౌండేషన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు ఈ ఫౌండేషన్ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు? బేసికలీ ఫౌండేషన్ అనేది ఎన్జిఓ ఒక వైడర్ కన్సల్టేషన్స్ ప్రకారంగా మనకు మేజర్గా దీని డిఫరెంట్ పార్ట్స్గా మేము అంటే క్యుములేటివ్గా డిఫరెంట్ ఏరియాస్ మీద వర్క్ చేయాలనుకుంటున్నాము. మేము అందరితో ఇంకా వైడర్ కన్సల్టేషన్స్లో ఉన్నాను. భారతదేశం మొత్తం నాన్నగారికి ఉన్న ఈ తరం ఏదైతే ఉందో, ఈ యువతరం కానీ ఓల్డ్ కానీ తనకు చూపించిన ప్రభావాలు అందరితో కలిసి ప్రధానంగా ఈ చరిత్రను సేకరించడం, కవులు కళాకారులు అమరులైన వాళ్ళందరిది ప్రధానంగా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరిది కూడా కలెక్ట్ చేయడం, ఒక సెంటర్కి తీసుకురావడం, దాని మీద అధ్యయనాలు చేయడం, అదొక పార్ట్ అనుకోండి. నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో కవులు కళాకారులు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు. అందశ్రీ గారు ఉన్నారు, జయరాజ్ గారు ఉన్నారు, గోరె టెంకన్న గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక జీవితాన్ని, ఒక ఉద్యమాన్ని, ఒక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న వాళ్ళు. సో వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేస్తాము. వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ చేత ట్రైనింగ్స్ ఇప్పించడం కానీ, ఒక పాట ఎట్లా రాయాలి, ఒక స్పందన ఎట్లా ఉండాలి, స్పందన అంటే మనం సమాజంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నప్పుడు స్పందన ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాటిపైన డిఫరెంట్ క్లాసెస్ని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇట్స్ ఎ స్మాల్ సీడ్ విచ్ నేను ఈ భారతదేశ ప్రజలకు అందించబోతున్నాను. అది ప్రజల ముందుకు తీసుకెళ్తారు. సార్, మీరు చెప్పినట్లుగా కూడా గద్దర్ గారు అంటే కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సుపరిచితులు, అందరూ చాలా గౌరవించబడ్డ వ్యక్తి కాబట్టి ఏ రాష్ట్రాల్లో ఈ ఫౌండేషన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది? మేడం, ఇప్పుడు మీరు చెప్పారు భారతదేశం అని. డెఫినెట్లీ కొడుగ్గా దీంట్లో వైడర్ కన్సల్టేషన్స్ చేస్తున్నానని చెప్పాను. చాలామంది అదే అభిప్రాయపడ్డారు. దేశం మొత్తంలో కూడా తనకి ఇంకా కలిసి తనని యాద్ చేసుకున్నటోళ్ళు, పాటలు వాడుకున్నటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా ఒడిగా అడుగులేస్తూ వాళ్ళందరినీ కనెక్ట్ చేస్తాను. రాష్ట్రాల వారీగా మొత్తం ఎక్కడైతే తన అభిమానులు ఉన్నారో, తన వెల్ విషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఈ ఫౌండేషన్ ద్వారా కనెక్ట్ చేస్తానండి. సరే, ఈ ప్రభుత్వానికి మీరు ఇన్విటేషన్ అందించబోయినప్పుడు వాళ్ళ నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉంది? ఒకవేళ అధికారికంగా ప్రకటించాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా, దాని మీద మీరు ఏం చెప్తారు? బేసికల్లీ మేము ఈ షార్ట్ నోటీస్లో మేము ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం జరిగిందండి. దాంట్లో ప్రభుత్వం తరఫున డిప్యూటీ చీఫ్ మినిస్టర్, గౌరవనీయ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు వస్తున్నారని చెప్పి సమాచారం అందడంతో మేము ఇమీడియట్గా ప్రోగ్రామ్ని రేపు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇంకా ముందు కూడా